ఉపదేశ సారం టాక్ 20. ఈరోజు 17వ శ్లోకాన్ని కాస్త విచారణాత్మకంగా చూద్దాం. ఎందుకంటే జీవితానికి సంబంధించిన లేదా ఆధ్యాత్మికతకు సంబంధించిన మూల విషయాన్ని ఈ శ్లోకంలో రమణ భగవాన్ చెప్పారు. అర్థం చేసుకోవడానికి కాస్త కష్టమే, కానీ అట్లీస్ట్ వింటే లేదా అర్థం కాకపోయినా మళ్ళీ ఎప్పుడైనా వింటే ఎప్పుడైనా స్ఫురించవచ్చు. ఇది తర్కించి అర్థం చేసుకునే విషయం కాదు, చూడడం వల్ల అర్థమయ్యే విషయం. సో దీనిలోకి వెళ్ళే కంటే ముందు ఒకసారి రమణ మహర్షిని సరదాగా తలుచుకొని ఆ శ్లోకం దాని యొక్క సారంలోకి వెళదాం. ఉపయోగపడుతుంది, ట్రెమెండస్లీ ఉపయోగపడుతుంది. జీవితాన్ని హాయిగా జీవించాలనుకునే ప్రతి ఒక్కరూ తప్పక అర్థం చేసుకోవాలి. నేను చాలాసార్లు ఈ విషయం చెప్పున్నాను, మళ్ళీ కొన్ని 100 సార్లు చెప్తాను, సత్యము కాబట్టి. ఈ సమస్త చరాచర సృష్టిలో ప్రతిదీ వాటి ధర్మాలకు అనుగుణంగా జీవిస్తున్నాయి, వితౌట్ ఎనీ ఇన్ఫ్లుయెన్స్. అవి ఇన్ఫ్లుయెన్స్ అవ్వవు. ఒక చెట్టు ధర్మాన్ని, ఒక నది ధర్మాన్ని, అంతరిక్ష ధర్మాన్ని, ఓ గ్రహ ధర్మాన్ని, అట్లాగే మనిషికుండే శరీర ధర్మాన్ని, ఇట్లా ఆ ధర్మాన్ని ఎప్పుడూ మారకుండా చేస్తున్నటువంటి సత్యం ఒకటి ఉన్నది. దీన్ని ఛాలెంజ్ చేస్తున్నది ఒకే ఒక్కటి భూమి మీద, అది మాత్రం మనిషిలో ఉంది. అదేమిటంటే మనస్సు. ఎవ్రీథింగ్ ఈజ్ సెటిల్డ్ ఎక్సెప్ట్ ద మైండ్. సో మనిషి అనుభవించే అన్ని సమస్యల కారణం ప్రకృతి కాదు, గ్రహాలు కావు, అంతరిక్షాలు కావు, శరీరము కాదు, గుండె కాదు, కాలేయము కాదు, మనస్సు. సో మనస్సును ఎట్లా అణిచివేయాలి అని ఆలోచించే వారికి మనస్సునే ఆలంబనగా చేసుకొని రకరకాల పద్ధతులు ఉండవచ్చు. అందులో భక్తి ఉంది, యాగం ఉంది, క్రతువు ఉంది, ఉచ్చారణ ఉంది, జపము ఉంది, తపము ఉంది, స్మరణం ఉంది, మననం ఉంది. వీటన్నిటికీ అతీతంగా ధ్యానము ఉంది, అజపము కూడా ఉంది. అంటే నిరంతర ఎరుక, కానీ స్టిల్ మైండ్ ఎగ్జిస్ట్. అలా అనిపిస్తుంది. అలా ఎందుకు అనిపిస్తుంది అనే దాన్ని మనం ఈరోజు అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇట్ మే బీ యూస్ఫుల్ అట్లీస్ట్ ఫర్ 2 or 3 పీపుల్ ప్రజెంట్ టైంలో మానవ జాతిలో. ఎందుకంటే ఇవి వేడి పుట్టించే అంశాలు కావు, మనిషిలో ఉద్రేకత నింపే పాటలు లాంటివి కాదు. నీ ఓన్ ఎగ్జిస్టెన్స్ని ఛాలెంజ్ చేసి, క్వశ్చన్ చేసి, అక్కడి నుంచి నిన్ను నువ్వు సరి చేసుకోవడానికి ఉపయోగపడే ఒక మెడిసిన్ లాంటిది. అందుకని 99% ఆఫ్ ద పీపుల్కి ఇది నచ్చే అవకాశం లేదు. వింటారేమో, బట్ దాన్ని ఇంప్లై చేసుకున్నప్పుడు ప్రాబ్లం వస్తుంది ఖచ్చితంగా. బికాస్ నీ ఓన్ ఎగ్జిస్టెన్స్ని నువ్వు క్వశ్చన్ చేయవలసి వస్తుంది. సో రమణ తాతను ఒకసారి స్మరించుకుందాం. ఊరికే ఇది నేను రాసిన పాటే. వదనం సహజం రమణీయం జ్ఞానం సదా స్మరణీయం సాకారం సునిశ్చలం ఆకారం అరుణాచలం రూపం అతి కోమలం నిశ్చల సుందర శ్యామలం నడిచే అరుణ కిరణం కురిసే కరుణ శిఖరం సర్వ ప్రాణకోటి సమానం సమత్వమే ఆత్మ ప్రమాణం నిర్గుణ మౌన ప్రసాద ద్వారం కర్తాశూన్య ఉపదేశసారం రీసామృతవాక్ అద్వయం రమణాని స్థితి నా హృదయం రమణ
నీ స్థితి నా హృదయం. నిన్న చెప్పుకున్న శ్లోకం ఈరోజు చెప్పుకునే శ్లోకానికి ప్రిల్యూడ్. నిన్న చెప్పుకున్న శ్లోకం ఏమిటి? దృశ్యవారితం చిత్తమాత్మన చిత్వదర్శనం తత్వదర్శనం. అంటే మనం రకరకాల వస్తువులను చూస్తాం, మనుషుల్ని చూస్తాం, దృశ్యాన్ని చూస్తాం. ఆ చూసినంతసేపు మనసు వాటిని వేరే వాటితో పోలుస్తుంది, జడ్జి చేస్తుంది. ఇప్పుడు దీన్ని వినక్కం తీసుకొచ్చి అసలు ఈ మనసు ఇట్లా ఎందుకు చేస్తుంది అనే దాన్ని నువ్వు విచారణ చేయడం మొదలు పెడితే తత్వదర్శనానికి పునాది ఏర్పాటవుతుంది. ఈరోజు శ్లోకం చాలా మహిమాన్వితమైనది, ఆధ్యాత్మికత యొక్క కలికితురాయి అని చెప్పొచ్చు. అది ఊరికే పాడి ఆ తర్వాత దాని యొక్క తాత్పర్యాన్ని తేలికని పరిభాషలో చెప్పే ప్రయత్నం చేస్తా. మానసంతు కిం మార్గణే కృతే నైవ మానసం మార్గ ఆర్జవాత్. అంటే మనసు అంటే ఏమిటని అన్వేషిస్తే అసలు మనసే లేదని రూఢి అవుతుంది. అదే సరైన దారి. ఇది ఇలాంటిది. అంటే ఒక వ్యక్తి ఉద్యోగంలో చేరతాడు. ఆ ఉద్యోగంలో చేరిన తర్వాత ఆ ఉద్యోగంలో ఎక్కడైతే చేస్తున్నాడో అక్కడ కొలీగ్స్ ఉంటారు, అక్కడ బాస్ ఉంటాడు, అక్కడ హెచ్ఆర్ ఉంటాడు. అక్కడ తనకంటూ ఒక ఐడెంటిటీ ఉంటుంది, వేరే వాళ్ళకి ఐడెంటిటీస్ ఉంటాయి. వీటిన్నిటి మధ్యన ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. రాను 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 వాటితో ఒక పోరాటం ఎస్టాబ్లిష్ అవుతుంది. సో జాబ్లో ఈ సమస్య ఉంది, ఈ హెచ్ఆర్తో ఈ సమస్య ఉంది, మా బాస్ నా మాట వినడం లేదు, నేను ఎంత పని ప్రయత్నించినా నాకు సరైన పోస్ట్ ఇవ్వడం లేదు, ఎన్నో కంప్లైంట్స్. ఇప్పుడు రమణ మహర్షి చెప్పే జవాబు ఏమిటంటే అసలు ఆ ఉద్యోగం వదిలేయి. ఇన్ జనరల్గా ఎవరన్నా అడుగుతారు ఉద్యోగం ఎట్లా వదిలేస్తామండి, డబ్బు కావాలి కదా బతకడానికి. అందుకని ఉద్యోగం అనే ఎగ్జాంపుల్ని లిటరల్గా తీసుకోవద్దు. నేను ఎవరిని ఉద్యోగం మానేయమని చెప్పట్లే, బట్ ఎగ్జాంపుల్ అర్థం చేయించడానికి నీ సమస్యలకు కారణాలు ఉన్నాయి. ఆ కారణం ఏమిటి? నువ్వు ఉద్యోగం చేయడమే. సో ఉద్యోగం చేయడమే కాబట్టి అది చేస్తూ మిగతా కారణాలు ఉన్నాయని బాధపడే బదులు నువ్వు ఉద్యోగం నుంచి వైదొలిగితే తద్వారా దానికి అంటిపెట్టుకున్న అన్ని కారణాలు, అన్ని సమస్యలు, అన్ని కాంప్లెక్స్ సిచ్యువేషన్స్ ఎండ్ అయిపోతాయి. నిన్న జిడ్డు కృష్ణమూర్తి ఒక చిన్న షార్ట్ క్లిప్ చూశాను. అందులో ఆయన ఆల్మోస్ట్ కన్నీళ్ళు పెట్టుకున్నాడు. సో ఆ క్లిప్ ఎక్కడుంది, అది వెతకడం చాలా కష్టం అని అనిపించేలోపు ఆ క్లిప్ ఎవరి దగ్గర చూశానో ఆ వ్యక్తి కరెక్ట్ టైంకి వచ్చాడు. అన్ప్లాన్డ్ మిరాకిల్ లేదా కాస్మిక్ కోఇన్సిడెన్స్. కృష్ణమూర్తి ఏమంటున్నాడు చూడండి. సో అసలు మీ జీవితం ఏమిటంటే ఎదుటి వ్యక్తి చెప్తున్నాడు ఆకలి, యాంగ్జైటీ, భయాలు. మరి వాటన్నిటిని ఎందుకు ఎండ్ చేయవు అని అడిగితే ఐ కాంట్ ఎండ్ హంగర్ అన్నాడు. స్టూపిడ్. అంటే ఒక జ్ఞానితో మాట్లాడుతున్నప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. సో ప్రకృతి నియమాలు వేరు, నువ్వు తెచ్చిపెట్టుకున్న సమస్యలు వేరు. ఎండ్ చేయమంటున్నది ప్రకృతి నియమాలని కాదు. సో నేను ఆకలిని ఎండ్ చేయలేను కదా అన్నప్పుడు కృష్ణమూర్తి చెప్తున్నాడు, నేను ఎప్పుడు చెప్పలేదు అవి బయాలజికల్ డిమాండ్స్, వాటిని ఎండ్ చేయమని. But psychologically, anger, envy, jealousy, hate. కానీ మానసిక పరమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో, కోపం కానీ, లేకపోతే జుగుప్స కానీ, ఈర్ష కానీ, ద్వేషం కానీ, అటాచ్మెంట్ కానీ, ఇవన్నీ నువ్వు ఎండ్ చేయలేవా అని కృష్ణమూర్తి అంటున్నాడు. అఫ్ కోర్స్ వన్ క్యాన్ ఎండ్ చేయవచ్చు. అంటే ఎదుటి వ్యక్తి ఆల్మోస్ట్ ఎండ్ చేయవచ్చు అని తల ఊపితే కృష్ణమూర్తి అంటున్న మాట ఏంటంటే జస్ట్ డూ ఇట్ దెన్. ఎందుకు నువ్వు సమస్యల్లో ఉండాలని నిర్ణయించుకున్నావు?
wife or your husband, your neighbor. అంటే కృష్ణమూర్తి చెప్తున్నాడు, నీ భార్యతో మాట్లాడుతున్నప్పుడు, లేదా భార్య భర్తతో మాట్లాడుతున్నప్పుడు, పక్కింటి వాడితో మాట్లాడుతున్నప్పుడు Gently, quietly, with affection, with care. చాలా ప్రశాంతంగా, నెమ్మదిగా, ప్రేమగా, గౌరవంగా మాట్లాడండి. Sir, you make me cry. ఆల్మోస్ట్ నేను కృష్ణమూర్తి ఈ తరహా ఒక ఇది చిన్న ఏమంటారు దాన్ని, హెజిటేషన్ అనమాట. అంటే ఇంత చిన్న విషయం అర్థం చేసుకోలేకపోతున్నారు ఇన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నా కూడా. యు మేక్ మీ క్రై అన్నాడు. యూ హ్యావ్ టు సీ హిస్ ఫేస్. Listen to all this. నేను చెప్పేది మీరు అసలు వినడం లేదు, లైట్ తీసుకోండి అని చెప్పాడు చివరిగా. ఈరోజు ఉపదేశ సారంలో రమణ మహర్షి చెప్పిన సూత్రం కూడా అది. ప్రకృతిపరమైన వాటిని ఎండు చేయమని ఎవడు చెప్పట్లే. సో మానసిక పరమైన వాటిని నువ్వు ఎండు చేయొచ్చు. ఎట్లయితే ఉద్యోగాన్ని వదిలేస్తే ఉద్యోగానికి సంబంధించిన అన్ని సమస్యలు పడిపోతాయి. ఒక వివాహం ఉంది, భార్యతో చాలా చిక్కులు వచ్చాయి. తనను వదిలేయడం ద్వారా ఆ సమస్యలన్నీ పోవచ్చు. కానీ మనిషి ఏం చేస్తున్నాడు, వదిలేసినప్పటికీ నీ మనసులో పెట్టుకొని తిరుగుతున్నాడు. అంటే ఒక థాట్గా మారి అది మన యొక్క ఎనర్జీని, మన జీవితాన్ని ఎన్గల్ఫ్ చేస్తుంది, కన్జ్యూమ్ చేస్తుంది, దహించి వేస్తుంది. సో ఈ సూత్రం నేను అందుకే చెప్పిన వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ స్పిరిచువల్ సూత్రాల్లో ఇదొకటి. మానసం తుకిం మార్గణీకృతి నైవ మానసం మార్గ ఆర్జవాత్. అంటే మనసును ఆధారం చేసుకొని ఉన్న రకరకాల సమస్యలకు జవాబులు ఎతుకులాడుకుంటూ పోకు బాబు. అసలు మనసు ఎక్కడుంది? నువ్వు సీరియస్గా మనసు కోసం వెతుకులాడితే మనసు దొరకదు. నీ ఆలోచనే మనసు, నిద్రలో మనసు ఎక్కడిది? సో ఇప్పుడు పైనుంచి వచ్చిన దాంట్లో మనసులో ఉన్న వేవేల ఆలోచనలు తీసేసి ఒక్క ఆలోచనకి కట్టేయడం, పరమాత్మకి, లేకపోతే భక్తికి, లేకపోతే మంత్రానికి, లేకపోతే రుద్రాక్షకి, లేకపోతే ధ్యాన పద్ధతికి, ఏదో దాన్ని కట్టేస్తున్నావు. స్టిల్ మైండ్ ఎగ్జిస్ట్. సో ఇప్పుడు నీవు ఏవైతే ఆచరిస్తున్నావో వాటికి ఏమైనా డ్యామేజ్ జరిగిందనుకో, మళ్ళీ మనసు ప్రబలుతుంది. అట్లా కాకుండా అసలు మనసు ఎక్కడుంది? బోధిధర్మ జీవితంలో కూడా చిన్న స్టోరీ రాయబడ్డది. అప్పటి రాజు ఆ చైనా ప్రావిన్స్లో సో ఒక ప్రైవేట్ మీటింగ్ కావాలి అని అడుగుతాడు. ఎందుకు ప్రైవేట్ మీటింగ్ అంటే, నేను రాజుని, నాకే అజ్ఞానం ఉందని తెలిసిందనుకో ప్రజలు నా మాట ఎట్లా వింటారు, అయితే ఎర్లీ మార్నింగ్ 4 o'clock రా అంటాడు. సో అప్పుడు ఎర్లీ మార్నింగ్ వెళతాడు రాజు. ఏకాంతంగా కూర్చున్నప్పుడు నా మనస్సు నన్ను చాలా ఇబ్బంది పెడుతుందంటే అప్పుడు బోధిధర్మ అంటాడు, అది ఎక్కడుందో చూపించు, నేను దాన్ని సెటిల్ చేస్తా అంటాడు. ఇప్పుడు రాజు అంటాడు, అది అసలు ఎంత వెతికినా దొరకడం లేదు. అంటే లేనిది ఎట్లా దొరుకుతుంది అనేది కాంటెక్స్ట్. ఇప్పుడు రమణ మహర్షి ప్రయత్నం ఏమిటి? నువ్వు ఉన్న చోటే హ్యాపీగా, ఆనందంగా చిన్న జీవితాన్ని ఒక సంపూర్ణ ఎరుకలో తృప్తిగా జీవిస్తావని. సో మనసులో ఎన్ని ఆలోచనలు ఉన్నాయో, ఎన్ని అనవసర ఆలోచనలు ఉన్నాయో అవి వేరే వాళ్ళకి సంబంధించినవి అయి ఉంటే ఆనందం అనేది అసాధ్యం. ఎందుకంటే ఎవరో ఒకరు నీ ఆలోచనని డిస్టర్బ్ చేసేవాళ్ళు ఉంటారు. ఎన్ని నియమాలు నువ్వు పెట్టుకుంటే అన్ని నియమాలు బ్రేక్ చేసేవాళ్ళు ఉంటారు. అందుకే వ్యక్తిగతంగా దేన్ని మోయనప్పుడు, జస్ట్ నీకు సాధ్యమైంది చేస్తూ ఆ చేస్తున్న దానికి ఏ ప్రాముఖ్యత ఆపాదించినప్పుడు, కర్తాశూన్యత జరిగినప్పుడు మనోశూన్యత ఆటోమేటిక్గా జరుగుతుంది. సో మనస్సు లేదు బేసికలీ. ఇది రమణ మహర్షి చెప్పాడని నేను చెప్పడం లే, అది సత్యము కనుక. సో ఫస్ట్ టాక్ మొదలుపెట్టినప్పుడు చెప్పిందే తిరిగి మరొకసారి చెప్తా. వీలైతే దీన్ని గోడ మీద రాసి పెట్టుకోండి. ప్రకృతిలో ఉన్న ప్రతిదీ ఒకదాని ఇన్ఫ్లుయెన్స్ బారిన ఇంకొకటి పడకుండా దీని ధర్మాన్ని అవి నిర్వర్తిస్తాయి. శరీరం శరీర ధర్మాన్ని, అంతరిక్షం అంతరిక్ష ధర్మాన్ని, చెట్టు చెట్టు ధర్మాన్ని, పువ్వు పువ్వు ధర్మాన్ని, కుక్క కుక్క ధర్మాన్ని నిర్వర్తిస్తాయి. సో ప్రకృతిలో ఏ ప్రాణికి
మనసు అనేది ఉన్నప్పటికీ అది ఆల్మోస్ట్ శరీర ధర్మంలాగా కొనసాగుతుంది. శరీరంతో అంటిపెట్టుకొని ఉంటుంది ఆ మనస్సు. కానీ ఒక మిస్టరీ కావచ్చు, లేదా మిరాకిల్ కావచ్చు, లేదా మిస్ఫార్చ్యూన్ కావచ్చు, మనిషి తనలో ఉన్న మనసు మాత్రం ఈ ప్రపంచం చేత నిరంతరం ఇన్ఫ్లుయెన్స్ అయ్యి రకరకాల కండిషనాలిటీస్ పరిచయం చేయబడి అవన్నీ సత్యం అనిపించి, తానే కరెక్ట్ అనిపించి, తాను చెప్పింది అందరూ వినాలని అనిపించి, కొన్నిటికి అధిక ప్రాధాన్యత ఇచ్చి, కొన్నిటిని తూలనాడి, అట్లా మానసిక క్షేత్రంలో అస్తవ్యస్తం, ఒక గోడౌన్ లాగా, ఒక డంప్ యార్డ్ లాగా మారిపోయింది. ఇప్పుడు దాన్ని సరిచేస్తూ పోయావనుకో జీవితంలో నిష్కృతి లేదు. అందుకని రమణ మహర్షి ఏమంటాడు, మనసు అనేది లేదని తెలుసుకుంటే సరిపోతుంది. సో మనసు ఆధారంగా జరుగుతున్న ప్రతిదీ అబద్ధమని తెలుసుకో, బాత్ కథం. సో ఒకవేళ మనసును ఉపయోగించుకుంటే ఒక టూల్ లాగా ఉపయోగించుకోవాలి, ఇంట్లో ఉన్న చాకులాగా. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, కిచెన్లో చాకు ఉంది, కానీ ఆ చాకు నా మనసులో లేదు. ఒకవేళ నేను సంవత్సరం పాటు వంట చేసుకోలేదనుకో, ఆ చాకు అట్లా ఉంటుంది అంతే. ఆ చాకు వచ్చి నన్ను ఇబ్బంది పెట్టదు. ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది, అది నా చాకు ఇలాగే వాడాలి అని నేను అందరికి కండిషన్స్ పెట్టినప్పుడు ఆ చాకు ఎవరి వాడినా నువ్వు అనుకున్నట్టు వాడకపోతే నీ మనస్సు యాక్టివేట్ అవుతుంది. ఇది చాలా చిన్న విషయం. కృష్ణమూర్తి హెసిటేట్ అయ్యాడు, చిరాకు పడ్డాడు అంటే అందులో సత్యం ఉంది. మరి అట్లీస్ట్ తను చెప్పాలనుకుంటున్నాడు. ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను ఎవరికి చెప్పాలని అనుకోవడం లేదు, ఊరికే పిట్టలా కూస్తున్నా. ఇష్టం ఉంటే వింటారు, లేకపోతే లేదు, బాధ కథ. అసలు తీసుకోవడం లేదు మనసుకు. నేను సత్యము చేసి చెప్తున్నాను అంతే. అయినా ఒక మనిషి మనస్సు అనే తలంలోనే ఉండి రకరకాల కుట్రలు, కుతంత్రాలు, లేకపోతే భేదభావాలు, అన్నెసెసరీ డిస్క్రిమినేషన్స్, ఇలాంటివన్నీ క్రియేట్ చేసుకొని జీవించాలని నిర్ణయించుకున్నాడు అనుకో, నేనైతే అట్లాంటి వాళ్ళకి ఆల్ ద బెస్టే చెప్తాను. బికాస్ ఐ హ్యావ్ నో ఇంట్రెస్ట్ టు గివ్ ఎనీ అడ్వైస్ టు ఎనీబడి. అది నా డ్యూటీ కాదు. దానికి వేరే వాళ్ళు ఉన్నారు, లెట్ దెమ్. అది అనవసరం. మళ్ళీ వాళ్ళు మనసులో ఉండి చేస్తున్నారు. ఇది ఊరికే మాటగా మనసును ఉపయోగించి చెప్తున్నది అంతే. అందుకని ఎవరికి వాళ్ళు ఒకసారి ఆలోచించుకోండి, మీ జీవితం దేనికోసం ఉంది? ఆరాటాల కోసం, పోరాటాల కోసం, ఆవేశాల కోసం, కన్నీళ్ల కోసం, బాధల కోసం ఉందా? లేదా హాయి కోసం, ఒక సహజ సుఖం కోసం, ప్రశాంతత కోసం, ఏకాంతం కోసం, మౌనం కోసం ఉందా? ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాలి. ఇది వేరే వాళ్ళు చెప్పే విషయం కాదు. ఇక్కడి నుంచి మీ అందరిలో ఉన్న ఆ సహజమైన క్వాలిటీస్కి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. రే సరస్వతి.